హాయ్ ఫ్రెండ్స్, భార్గవి మను ఛానల్కి స్వాగతం. చతుర్దశి ఆరుద్ర నక్షత్రం సోమవారం జూలై 13 అరుదైన శివయోగం. అయితే ఆ రోజు బసన్నపల్లి ఆ రోజు విశిష్టమైన రోజు కాబట్టి మేమైతే బసన్నపల్లి శివలింగం దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ దేవస్థానం అనేది గుట్ట పైన ఉండడం వల్ల చూడండి ఫ్రెండ్స్, మెట్లు అయితే మా పిల్లలు ఎక్కుతున్నారు, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుండ్రు. ఫస్ట్ టైం మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళడం. పురాతనమైన టెంపుల్. ఈ దర్శనానికి అయితే ఫస్ట్ ముందు మేమైతే ప్రదక్షిణలు చేశాము. ప్రదక్షిణలు చేసిన తర్వాత పూజ కార్యక్రమాలు మూడు చేయాలి, మూడే చేయాలి. అది కాదు, ఏం ప్రదర్శన అనేది మూడే చేయాలి, మీకు తెలియదు. దేవస్థానం అనేది గుట్ట పైన ఉండేసరికి కింద లొకేషన్ చూడండి, పల్లె, వర్షం నీళ్ళు అంటారు. మొత్తం పంట పొలాలు, చెట్లు, ప్రశాంతంగా పూజ అయితే అయింది. పంతులు అయితే మాకు అందరికీ హారతిస్తున్నాడు, ప్రదక్షిణలు చేస్తుంది. ఆనందకర్పూర నీరాజనం సుందర్శయామి. నీరాజనానంతరం సిద్ధాభినందనర్పయామి. నమస్కారం కరోమి. ప్రదక్షిణ మేమైతే అభిషేకం చేశాం ఫ్రెండ్స్. పంచామృతాలతో అభిషేకం అయితే లింగంకి అయితే చేశాము. ఇగో చావి పట్టుకో. ఈ చావిని ఆ రోజైతే పూజ కార్యక్రమం అయితే ఎంత బాగా జరిగిందో మాకైతే మస్తు నచ్చింది. ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళడం. పురాతనమైన టెంపుల్ కాబట్టి మేము ఆ రోజైతే దర్శించుకున్నాం. ఆ కవర్ పక్కెట్టి ఇక ఒక్క నిమిషం ఆగు. ఏదో పత్రాకు, గడ్డి పురకలు మా పిల్లలు కూడా పెట్టారు. లింగం అనేది నిలిచిన లింగం, చెక్కిన లింగం అయితే కాదు. భక్తులైతే బాగానే వచ్చారు ఆ రోజు. చూడండి ఫ్రెండ్స్, కింద పల్లె, పంట పొలాలు, మెట్లయితే చూస్తే భయం అనిపించింది మాకు, ఎట్లా ఎక్కుతామో అని. కానీ మేమైతే ఈజీగా ఎక్కేసాం మెట్లు. అంత పైకి ఎలా ఎక్కుతామో అనుకున్నాం, కానీ బాగానే ఎక్కాము. మా పిల్లలు కూడా సతాయించలేరు. గుడి చిన్న ఉంది, అందులోకి అయితే మేమైతే లాస్ట్ ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాం.